ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కలవాడ అనాథ రక్ష వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం రక్ష రక్ష జనార్దన రక్ష స్వామి. కర్మ, మనం చేసుకున్న కర్మే మనకి మృత్యువు, మనం చేసుకున్న పుణ్యమే మనం మరణాన్ని కూడా తప్పించగలిగింది అని ఒక అద్భుతమైనది సందేశం మీకు చెప్తాను. ఒక ఆశ్రమంలో ఒక పెద్ద సిద్ధ సాధువు ఉన్నాడు. ఆయన దగ్గర అనేక మంది శిష్యులు ఉన్నారు. ఆయనకి ఎంత జ్ఞానం ఉంటుందనంటే ఎదుటి వారిని చూసి వారి యొక్క భవిష్యత్తు చెప్పగలుగుతాడు, మరణం చెప్పగలుగుతాడు, వాళ్ళ ఆయుష్ చెప్పగలుగుతాడు. ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. అయితే అతను చాలా గొప్పగా అందరికీ ఒక పెద్ద గురువుగా పరిచయమై అతను సమాజ సేవ చేస్తూ ధ్యానము తపస్సులో లీనమై ఉంటాడు ఎప్పుడు కూడా. అందులో ఉన్న శిష్యులు చాలామంది ఉంటారు. అందులో ఒక శిష్యుడు ఉంటాడు, అతనికి మరీ చిన్న వయసు, 16 సంవత్సరాలు. ఆయనను చూసిన వెంటనే ఆ మృత్యువు అనేది నీకు 8 రోజుల్లో ఇతను చనిపోతాడు అని అది గురువుగారికి తెలుస్తుంది. వెంటనే ఆయన అతను పిలిచి అతనికి ఎలా చెప్పాలో, శిష్యుడికి ఎలా చెప్పాలో అర్థం కాక, ఎందుకంటే కర్మని ఎవరు తప్పించలేరు, గురువు కాదు కదా, ఎవరు చేసిన ప్రకారం వాళ్ళు అనుభవించాల్సిందే, దాన్ని తప్పించేది లేదు. కానీ మనం చేసుకున్న మంచి పని మన కర్మని తప్పించగలుగుతుంది. అట్లాగే ఆయన ఏం చెప్తాడంటే, అయ్యా మరి నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు మీ ఇంటికి వెళ్ళు, నేను కన్న తల్లిదండ్రులు వీళ్ళందరితో ఒక సంతోషంగా ఒక 9 రోజులు గడిపి తర్వాత నువ్వు ఆశ్రమానికి రా అని చెప్తాడు. ఆ శిష్యుడు వెంటనే సంతోషపడి, అబ్బాయి గురువు గారు ఎంత అవకాశం ఇచ్చాడు, చక్కగా మా తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్ళొచ్చు, వెళ్ళి వాళ్ళతో ఉండొచ్చు అని బయలుదేరుతాడు. బయలుదేరినప్పుడు గురువుగారు చాలా బాధపడుతుంటాడు. అయ్యో వీడు మళ్ళీ నాకు కనపడడు, ఎందుకంటే 8 రోజుల్లోనే వీడు ఆయుష్ పోతుంది కదా, ఆ తర్వాత నాకు ఎలా కనపడతాడు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. ఏదైనా సరే ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు, దాన్ని ఒకరితో తీర్చగలిగింది లేదు, గురువు తీర్చగలిగింది ఏమీ లేదు. అందుకే గురువు ఎప్పుడు ఎలా ఉంటాడంటే మార్గమే చూపిస్తూ ఉంటాడు. మంత్రము ఎలా చేయాలి, ధ్యానము ఎలా చేయాలి, కర్మ ఎలా చేయకూడదు, కర్మలకు ఎంత దూరంగా ఉండాలి, ఈ మనకున్న కామ క్రోధ మద వాత్సల్యాలు ఇవన్నీ కూడా ఎలా తగ్గించుకోవాలి, ఇవన్నీ గురువుగారు చెప్తూ ఉంటారు. అది విని వాళ్ళు ఉద్ధరించుకోవాలి తప్ప గురువుగారు ప్రత్యేకంగా ఉద్ధరించేది ఏమి ఉండదు. ఎవరో చిన్న వీడియోలో చూస్తుంటాం, నెత్తిన చేయబెట్టి హచ్ అనకే వెంటనే జబ్బులన్నీ పోతాయి, నడుస్తుంది అని చెప్పేసి హచ్ అనకే నడుస్తూ ఉంటారు, పరిగెడతా ఉంటారు. అసలు చాలా రకాలంటే గలీజ్ వీడియోలు కూడా మనకు చూస్తూ ఉంటాం. మనం అది జరగదు. కేవలము మనిషి యొక్క ఈ ప్రాణభయ వీక్నెస్తోని మనతో అందరూ ఆడుకుంటూ ఉంటారు. ఆ మతస్థులు పరమతస్థులు కూడా ఎప్పుడు కూడా మన సనాతన ధర్మం మనకు ఒకటే చెప్పింది, నీ కర్మకి నువ్వే బాధ్యుడివి. ఖచ్చితంగా నువ్వు కర్మ చేయాలని కర్మ సిద్ధాంతం అదే కదా. నువ్వు చేసే ప్రారంభ కర్మ, సంకుచిత కర్మ, నిషిద్ధ కర్మ, ఈ కర్మలన్నీ నువ్వు ఇక్కడే అనుభవించాలి అని పంపిస్తాడు అనమాట. పంపించాలకి ఏం చేస్తూ ఉంటాడంటే వెళ్తూ ఉంటాడు, ఊరికి వెళ్తూ ఉంటాడు. వెళ్తున్నప్పుడు ఒక వెనకాల గురువు గారు దారిలో తినడానికి చక్కగా ఒక భోజనం పెట్టించి కొన్ని పండ్లు పొలాలు తినడానికి అవి ఇస్తారనమాట. ఇచ్చాలకే ఇతను ఏం చేస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు సంతోషంగా. మధ్యలో ఒక పురాతనమైన గుడి ఉంటుంది. ఆ గుడి వాకిట్లో ఒక ముసలి దంపతులు ఉంటారు. వాళ్ళు చాలా సంవత్సరాలు, మరి ఎన్ని రోజుల్లో సంవత్సరాలు అక్కడే ఉంటున్నారు. కానీ భోజనం మాత్రం చాలా రోజులు చేయనట్టుగా మొత్తం డొక్కలు ఎండుకుపోయి చాలా దీనస్థితిలో ఉన్నారు. వాళ్ళు వెళ్తూ ఏం చేస్తే వాళ్ళని చూసి వాళ్ళ ముఖాలు చూసేసరికి అయ్యో పాపం వీళ్ళు ఎప్పుడూ అన్నం తిన్నారో ఏంటో ఇలా ఉన్నారని చెప్పి అతని దగ్గర ఉన్న భోజనం వాళ్ళకి ఇచ్చేసి, చక్కగా మీరు కడుపు నిండా తినండి, పర్వాలేదు, నేను ఏకాదశి ఉపవాసం ఉంటానట్టుగా నాకు అలవాటే, పర్వాలేదు మీరు తినండి అని చెప్తే వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళు దీవిస్తారనమాట, ఆయుష్మాన్ భవ అని. మళ్ళీ అక్కడ నుంచి ముందుకెళ్తూ ఉంటే అక్కడ అంటే ఎలాగనంటే ఒక వృద్ధ దంపతులు ప్లస్ ఒక గర్భిణితో ఉన్న ఒక ఆమెని తీసుకొని వెళ్తుంటారు. ఆమె ప్రసవం కోసము వెళ్తుంటే మధ్యలో ఆమె చాలా అవస్థపడుతూ ఉంటుందన్నమాట. అవస్థపడుతూ అక్కడ చూస్తే ఒక నది, సన్నగా నది పోతూ ఉంటుంది. వృద్ధ దంపతులు ఆమెను దాటించలేకపోతారు. ఇతను వెంటనే ఏం చేస్తాడంటే ఆమెను భుజాల మీద ఎక్కించుకొని ఆ నది దాటిచ్చి అవతలి వెళ్తాడు.
ఆ అమ్మాయి కూడా ఏం చేస్తుందంటే అంత నొప్పుల్లో కూడా ఇతను ఇలా చేస్తే ఆమె చిన్నపిల్లోడు కదా, ఆయుష్మాన్ భవ అంటుంది ఆ అమ్మాయి. అక్కడ 2 అయ్యాయి. తర్వాత ఆ దాటిచ్చిన తర్వాత వెళ్తూ వెళ్తూ ఉంటే ఈ నది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ నది పాయ సన్నం అవుతుంది. అక్కడ కొన్ని చీమలు వాటి ఆహారాన్ని సంపాదించుకొని ఆ నది దాటడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ ఎలా వెళ్తాయి అవి? నీళ్ళలో కొట్టుకుపోతాయి కదా. చిన్న పాయ సన్నగా అవుతుంది, ఆ సన్నగా కూడా దాటించడం. అప్పుడు ఈయనేం చేస్తాడు, ఆ చూసేసి ఆ పక్కనే ఉన్న ఒక చెట్టు కొమ్మని వెతుకొచ్చేసి ఆ నదికి ప్రవాహానికి ఇలాగా ఆ చిన్న పాయ కాబట్టి చిన్న కొమ్మ సరిపోతుంది, చక్కగా వాటి దగ్గర పెట్టి అవతలికి వేస్తాడు అనమాట. వేసాలకి అందులో కొన్ని వందల చీమలు దాన్ని ఆధారం చేసుకొని అవతలికి వెళ్ళి అవన్నీ కూడా దీవిస్తాయి. మళ్ళీ అక్కడి నుండి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక కుక్కని ఎవరో బంధించి పెడతారు. దాన్ని బంధించి పెట్టి మర్చిపోతారు. అది చాలా రోజు పక్క చిక్కి శీల్యమై ఉంటుంది. వెంటనే దాన్ని చూసిన వెంటనే ఆ నది దగ్గరికి వెళ్ళి దోసిట్లో కొన్ని నీళ్లు తీసుకొని వచ్చి ఆ కుక్కకి పోసి ఆ కుక్క కట్టు విప్పేసి దాన్ని బంధ విముక్తిని చేస్తాడు. చేసాలకే అది కూడా వెళ్తూ వెళ్తూ ఆయుష్మాన్ భవాన్ని దీవిస్తుంది. అట్లాగా ఇవన్నీ తీసుకుని మధ్యలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక భాగవతులు అంటే భగవంతుని సేవించుకున్న భాగవతులు అంటారు. వాళ్ళు భగవంతుని నామము స్మరిస్తూ భజన చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఈ దగ్గర మిగిలిన పండ్లు ఉన్నాయి కదా, ఈ పండ్లన్నీ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన వెంటనే వాళ్ళు కూడా ఆయుష్మాన్ భవాన్ని దీవిస్తారు. చూడండి ఎన్ని ఆయుష్మాన్ భవాలు అయ్యాయి. అలా ముందుకెళ్ళిపోతే ఇంకా తిరిగి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తే ఈరోజు 8 రోజులు అవుతుంది. మృత్యువు ఇక వచ్చే సమయం అవుతుంది. కానీ ఆ మృత్యువు వచ్చే సమయానికి వీళ్ళు ఎవరైతే ఆయుష్మాన్ భవ ఆయుష్మాన్ భవ ఆయుష్మాన్ భవ అని దీవించారో అదొక పెద్ద తరంగం లాగా ఈయన చుట్టూ రక్షణ కవచం లాగా తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ యమధర్మరాజు వస్తాడు. ఆ రక్షణ కవచాన్ని చూసి అప్పటి వరకు ఆ చేసుకున్న ప్రారంభ కర్మ ఏదైతే ఉందో ఆ మృత్యు గడియలు ఏవైతే ఉన్నాయో ఈ ఆయుష్మాన్ భవాన్ని దీవించిన దీవెనలతో అది పటాపంచలైపోతుంది. వెంటనే నారదుడు యమధర్మరాజు వెంటనే ఆయన్ని దీవించి నువ్వు నిజంగా ఆయుష్మాన్ భవ అని చెప్పి ఆయన దీవించేసి వెళ్ళిపోతాడు. 8వ రోజు అయిపోతుంది. గురువు గారు చాలా బాధపడుతూ ఉంటారు. అయ్యో నారాయణ, ఎంత పని అయిపోయింది, ఆ పిల్లోడికి ఇంత చిన్న ఆయుష్ ఉంది కదా, ఇది ఇప్పటికి చనిపోయే ఉంటాడని అనుకుంటా ఉంటాడు గురువుగారు. కానీ 9వ రోజున గురువుగారు అని ఒక పిలుపు వినపడుతుంది. వినపడానికి ఆయన ధ్యానంలో ఉంటారు. ఆ పిలుపు తన ప్రియ శిష్యుడిదే, ఖచ్చితంగా ఎప్పుడు వింటూ ఉంటాడు కదా, అదే అని చెప్పేసి గబాల్లా స్వామికి నమస్కారం చేసి లేచడానికి నిలబడి ఉంటాడు. ఆయన గురువు ఆశ్చర్యపోతాడు. నేను ఇంత చూశాను, 8 రోజుల్లో నీకు మరణం ఉంది, నీకు ఎలా తప్పింది అని, అసలు ఏం జరిగింది, నువ్వు బయలుదేరినప్పటి నుంచి ఏం జరిగిందో నాకు చెప్పంటే అప్పుడు పూసగుచ్చినట్టుగా ఆయన అన్ని చెప్తాడనమాట. చూసారా ఫ్రెండ్స్, మనం చేసే చిన్న చిన్న పుణ్యాలు చివరికి మన కర్మకాలంతో మన మృత్యువుని కూడా అడ్డుకోగలిగాయి. అంటే మనము ప్రతిసారి అదే దృష్టితోని మానవ సేవే మాధవ సేవ అని, మానవులకి సేవ చేస్తే నారాయణుడు చేసినట్టే అని ప్రతి జీవిలో స్వామిని చూసి ప్రతి జీవికి మనం అండగా ఉండి ప్రతి జీవిని మనం పోషించగలిగితే మీరు ఎంతో చేయాల్సింది లేదు. మీరు బయటికి వెళ్తే 2 బిస్కెట్ ప్యాకెట్లు పెట్టుకొని వెళ్ళండి, వీధెమ్మడి కుక్కలు కనపడితే వాటికి వేయండి, కొన్ని జొన్నలు పట్టుకొని వెళ్ళండి, ఎక్కడైనా పక్షులు తిరిగేస్తుంటే అక్కడ వేయండి, ఒక చోట నీళ్లు. మేము ప్రతి మంగళవారము అన్నదానం చేస్తాం. అప్పుడు నేను అందరికీ కూడా ఉచితంగా బౌల్స్ ఇస్తాను. ఎండాకాలం వచ్చిందంటే వాళ్ళకు ఒకటే చక్కెర చేస్తాము. మీరు ఏమీ లేదు, కొన్ని నీళ్లు పోసేసి మీ గోడ మీద పెట్టండి. ఏదో పక్షులు, బల్లులు, ఉడతలు ఏదో ఉంటాయి కదా మన ఇంటి చుట్టూ ఉన్నాయి, అవన్నీ కూడా ఆ నీళ్లు తాగేసి, ఆ నీడలో పెట్టిన ఆ నీళ్లు తాగేసి అవి బతుకుతాయి. అట్లాగే మేము ప్రతి వారికి కుక్కలకు కూడా అన్ని పెడిగిరి తెప్పించేసి అందరికీ పంచుతాము. మీ విధులు ఉన్న కుక్కలకి వాటికి వెయ్యండి అని. ఇది ఒక చిన్న కార్యమే, ఇది పెద్ద కార్యం కాదు, కొన్ని వేలు పెట్టి చేసేది కాదు. మేము అన్నదానం ప్రతి మంగళవారం చేస్తామా, 200-300 మందికి అన్నం పెడతాము. అట్లాగే వాళ్ళకే ఇవి ఇస్తాము. మీరు వెళ్తున్నప్పుడు ఇలా చేయండి, ఇలా పెట్టండి, పక్షులకు పెట్టండి, నీళ్లు పెట్టండి, కుక్కలకి వేయండి, మీ దగ్గర ఉన్న జీవరాశుల్ని మీరు చూస్తూ ఉండండి, ఏటి కూడా హింసించకూడదని చెప్తూ ఉంటాం. అది కూడా ఒక ధర్మమే.
అలాంటి ధర్మాలే మృత్యువును కూడా దాటించగలిగినాయి అని అంటే ఎంత గొప్ప విషయమో చూడండి. మరి మనం కూడా అలా చేద్దామా? మన చుట్టుపక్కల ఉన్న పక్షులకు కానివ్వండి, నేను చాలామందికి చెప్తాను, మీరు అన్నం తిని ఆ చెయ్యి సింకులో కడక్కండి, మీ గోడ దగ్గరకు వచ్చి కడగండి అని చెప్తాం. ఆ గోడ దగ్గరకు వచ్చి కడిగినప్పుడు ఒక 5-6 మెతుకులు అయినా సరే అక్కడ పడితే అక్కడున్న చీమలు ఏదో ఒక క్రిమి కీటకాలైనా తింటాయి. ఆ విధంగా కూడా మీరు చేసేది పుణ్యమే. కాబట్టి పుణ్యంతో చూసారా, మృత్యువుని కూడా దాటగలిగిన ఆ శిష్యుడిని ఆ గురువుగారు ఎంతో అభినందించి చాలా సంతోషం నాన్న అని చెప్పి దీవిస్తాడంట. ఆయన కూడా చెప్తాడు ఆయుష్మాన్ భవ అని. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, నాకు సపోర్టివ్గా ప్రోత్సహించండి. జై శ్రీమన్నారాయణ.